ఉపవాస ప్రార్థనలకి వెళ్ళి నిద్రపోతుంటారు. బైబిల్ గ్రంథం పట్టుకుంటారు, మంచిగా పెద్ద బైబిల్ పట్టుకొని ప్రార్థన పోతున్నా అంటారు, అక్కడ పోయి పడుకుంటారు, కునుకుతా ఉంటారు. ఇది కునుకుపడే టైమా? ఇది నిద్రపోతు టైమా? ఇది ప్రార్థించే సమయం. ఎందుకంటే లోకమనే వాడ, లోకమనే దోణె మీద శత్రువు కొడతా ఉన్నాడు. ఆ లోకమనే దోణె క్షేమంగా ఉండాలి, అందులో నువ్వు క్షేమంగా ఉండాలంటే ప్రార్థించే బిడ్డగా మారిపోవుదముగాక. ఉపద్రవముల నుండి, ఉపద్రవాల నుంచి, వ్యతిరేకతల నుంచి మన ప్రార్థన అడ్డుకోవాలా? చెప్పండి, ఏం అడ్డుకోవాలా? నీకు ఏదైనా శోధన రాబోతుందంటే పోరాటం. ఇప్పుడు నువ్వు చేసే ప్రేయర్ పోయి అక్కడ నిలబడుతుంది, అడ్డుకుంటుంది. ఏమని? దేవుడు తన దూతను పంపి అడ్డుకునేటట్టు చేస్తాడు. ఎందుకు? ప్రార్థన ద్వారా దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది అక్కడ. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు విత్తనాలు సమకూర్చుకుంటున్నారు, పంట సమకూర్చుకుంటున్నారు. మీరు అక్కడెళ్ళి ప్రేయర్ చేసిన, ఇక్కడెళ్ళి ప్రేయర్ చేసిన, శుక్రవారాలు వచ్చి ప్రేయర్ చేసిన, ఆదివారాలు వచ్చి సంఘంలో ప్రార్థన చేసిన, మీ ప్రేయరు మీ ముందు రోజుల్లో మీకు ఆశీర్వాదకరంగా మారబోతున్నది. అందుకే ఎవ్వరు సోమరులుగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. లైవ్లో ఎవరైనా ఇక్కడికి వచ్చేవారు, వెళ్ళేవారు, ఉంటున్నవారు ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు సంఘాల్లో మధ్యలో ఉండకండి. మీరు చేసే ప్రేయర్స్, మీరు చేసే ఆరాధనలు రాబో ఉగ్రత నుండి తప్పించబోతున్నది. అందుకని అట్లాంటి వాళ్ళు రాకండి అమ్మ ఇక్కడికి. నేనే చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా. కునికిపాటు నిద్రపోయే వాళ్ళు ఇంకా కూర్చొని లాభమే ఉందని. యేసుప్రభుకి అందుకే శిష్యుల మీద కోపం వచ్చింది. ఏ విషయంలో కోపం రాలా? ఇక్కడే తట్టి లేపి, మీరు ప్రేర్ చేయలేరా? మనము శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువగలిగి ప్రార్థన చేయండి. అందరు చెప్పండి, శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తం మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా అంటే వాళ్ళు తూలుతున్నారు. తూలే వాళ్ళని లేపడా లేదా? చెప్పండి గట్టిగా. ఒక్కసారి దూరాలు, తర్వాత వాళ్ళు అభిషేకించబడినాక నిద్ర కాదు కదా, మజ్జు కాదు కదా, అగ్ని 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 దిగి అగ్నితో నడిపించబడ్డా. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు శోధన మన మీదకి రాకుండా ఈ ప్రార్థన శక్తి అడ్డుకోబోతున్నది. ఈ ప్రేయర్ పవర్ అడ్డుగా నిలబడబోతున్నది. శోధకుడు వస్తాడు, చూస్తాడు, పారిపోతాడు. వాడు శోధనపై జయం పొందబోతున్నాం ప్రార్థన ద్వారా. లోకం మీదకి శ్రమ వస్తుంది, నువ్వు ప్రార్థిస్తుండగా నీకు వారికి విడుదల జరగబోతున్నది. అందుకని సంఘాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మందిరాల్లో ఎక్కడైనా ప్రార్థన యోధులు లేవాలా? నీ ప్రార్థన గొప్ప ఉపద్రవాన్ని అడ్డుకోబోతున్నది. నీ ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతుంది. నీ ప్రార్థన దేవుని శక్తిని భూమి మీదకి తీసుకురాబోతుంది. అందుకని మీరు పిలువబడ్డారు లైవ్లోనైనా ఎక్కడైనా. అందుకని మందిరాలకు వస్తున్నారు, అందుకని మీరు సంఘాలకు వస్తున్నారు, అందుకని మీరు దేవుని దగ్గరకు వస్తున్నారు. దేవుని దగ్గర మందిరాలకు వచ్చి కూడా కునికిపాటు, నిద్రపాటు, చేతులు ముడుచుకోవడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, పండుకోవడం ఇదొద్దిక. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని లేపుతున్నాడు. మిమ్మల్ని ఎవరన్నా పొద్దున్నే ఆరాధనకి లేండమ్మంటే కోపం వస్తుంది. ఇప్పుడు యోనాన్ని లేపారు వాళ్ళు, ఆయనకు ఒక బిరుదే పెట్టారు, ఓయి. చెప్పండి, మరి మనకు కూడా బిరుదు వస్తే కష్టం. మరి ఓయి తిండిపోతా, ఓయి నిద్రపోతా కాదు, కానీ మనందరము ప్రార్థించే పాత్రలుగా మారిపోదాం గాక, క్రీస్తు బలం పొందుదాము గాక, దేవుని ఆత్మ చేత ఒక ప్రార్థన సైనికులుగా మార్చబడాలి. మీరంతా మీరు యోధులుగా, ప్రార్థన యోధులు అంటారు. ఏ యోధులండి? కూర్చొని నిద్రపోతారు, ప్రార్థన యోధులే. ప్రార్థన యోధులు అంటే ఒక పవర్గా తయారు కావాలి. చిన్న కొంచెం ఇట్లా వాతావరణం కాగానే టైం, మా ప్రే టైం అయిందని వెళ్ళి మా లీడర్స్ అంటారు, ఇప్పుడే ముగించాం మమ్మీ. అట్లా కాదు, వాళ్ళు ముగించడం కాదు, మీరు కూడా ఇంటికి పోవడం కాదు. లేదు, దేవుడు పని చేసే వరకు కార్యసిద్ధి కలిగజేసే రోడ్డు మీదే మోకరిస్తున్నాను, రోడ్డు మీద మోకరిస్తాను. అలా ఆ రోషము కలిగిన యోధులు లేవాలి. అట్లాంటి నడిపించే ప్రేయర్ లీడర్స్ కూడా లేవాలా. టైం చూసుకొని నడిపించి టక్కటక్క క్లోజ్ చేసేటట్టు కాదు ఇది. ప్రేయర్కి క్లోజింగ్ ఉండదండి, ఓపెనింగే ఉంటుంది.
ఆమేన్.